2001 డిసెంబర్ 13 ఉదయం ఢిల్లీలో అది సాధారణ రోజులానే ప్రారంభమైంది. ఎప్పటిలాగే పార్లమెంటు భవనంలో నాయకుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. భవనం బయట ఎంతోమంది జర్నలిస్టులు నిలబడి దేశ సమస్యల గురించి మాట్లాడుతున్నారు. చలికాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు కూడా చేస్తున్నారు. అన్నీ సాధారణంగానే సాగుతున్నాయి. కాని ఆ రోజు ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్లో ఒక భారీ ఘటన జరగబోతోందని ఎవరికీ తెలియదు. ఆ సంఘటన మొత్తం దేశాన్ని కుదిపేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ సమయంలో 2 సభలలో కూడా మరణదండన అంశంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మరియు ప్రతిపక్షం మధ్య వాదనలు తీవ్రమయ్యాయి. సాధారణ చర్చలతో ప్రారంభమైన సభా కార్యక్రమాలు క్రమంగా ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సభను 40 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సభ నుంచి బయల్దేరి వెళ్లిపోయారు. ప్రతిపక్ష నాయకురాలు సోనియాగాంధీ కూడా తన అధికారిక నివాసానికి వెళ్లిపోయారు. చాలామంది ముఖ్యమంత్రులు, నాయకులు తమ ఇళ్లకు చేరుకున్నారు. కాని కొందరు ముఖ్యనేతలు మాత్రం ఇంకా పార్లమెంటు భవనంలోనే ఉన్నారు. వారిలో హోంమంత్రి ఎల్కే అడ్వాణీ, సుష్మా స్వరాజ్ వంటి ప్రముఖులు ఉన్నారు. వారితో పాటు ఇంకా 200 మందికి పైగా అక్కడే ఉన్నారు. కొంతమంది సభ్యులు తమ బంధువులతో ఫోన్లలో మాట్లాడుతుండగా మరికొందరు ఫుడ్ కోర్ట్ లేదా లైబ్రరీలో సమయం గడుపుతున్నారు. ఇంకొద్ది క్షణాల్లో ఎదురుకాబోయే ప్రమాదం గురించి ఎవరికీ తెలియదు. ఉపరాష్ట్రపతి కిషన్ కాంత్ కూడా అక్కడ్నుంచి బయల్దేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన అధికారిక నివాసానికి వెళ్లేందుకు అనేక వాహనాలు గేట్ బయట సిద్ధంగా నిలబడి ఉన్నాయి. భద్రతా సిబ్బంది మొత్తం అప్రమత్తంగా నిలబడి ఉన్నారు. కృష్ణకాంత్ గారు వేగంగా గేట్ నంబర్ 11 వైపు నడుస్తున్నారు. ఆయన రాకను గమనించిన సిబ్బంది తమ స్థానాల్లో సిద్ధంగా నిలబడ్డారు. కాని సరిగ్గా ఉదయం 11:40 గంటలకు ఒక తెల్లరంగు అంబాసిడర్ కారు అక్కడికి వచ్చింది. సాధారణంగా అనుమతి లేకుండా ఏ వాహనంగాని, ఏ వ్యక్తిగాని లోపలికి ప్రవేశించడం అసాధ్యం. ప్రవేశద్వారాల వద్ద కఠిన తనిఖీలుండేవి. అయితే ఆ కారు చాలా తెలివిగా భద్రతను మోసం చేస్తూ లోపలికి ప్రవేశించింది. సులభంగా లోపలికి వెళ్లేందుకు కారుపై ఎరుపు బీకాన్ లైట్ అమర్చారు. కారు అద్దంపై హోంమంత్రి అనే గుర్తు కూడా ఉంది. అందువల్ల ఎవరూ అనుమానం పట్టలేదు. కాని లోపలికి ప్రవేశించిన వెంటనే ఆ కారు వేగం ఒక్కసారిగా పెరిగింది. అది గేట్ నంబర్ 1 వైపు చాలా వేగంగా దూసుకెళ్తోంది. అదే సమయంలో సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కమలేష్ కుమారి ఆ కారును గమనించారు. కారు కదలికల్లో ఏదో తేడా ఉందని ఆమెకు అనిపించింది. కొద్ది రోజుల క్రితమే ఆమె పార్లమెంటు భద్రతా విధుల్లో చేరింది. ఆ సమయంలో ఆమె డ్యూటీలోనే ఉంది. కారు అనుమానాస్పదంగా వేగంగా వెళ్తుండటంతో ఆమెకు అనుమానం మరింత పెరిగింది. వెంటనే తన సహచరుడు జీపీ యాదవ్కు విషయం చెప్పి ఆ కారును వెంటనే ఆపాలని సూచించింది. కాని అప్పటికే కారు చాలా వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. దాన్ని ఆపడమంత సులభం కాలేదు. కమలేష్ కుమారి ఆ కారును ఆపేందుకు వేగంగా దానివైపు పరుగెత్తింది. 2 చేతులతో కారును ఆపడానికి ప్రయత్నించింది. కాని కారులో ఉన్న ఉగ్రవాదులు ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. ఆ ఉద్రిక్తతలో వారు కారును నేరుగా ఉపరాష్ట్రపతి వాహనాన్ని ఢీకొట్టేలా నడిపించారు. అదృష్టవశాత్తు ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కొద్దిసేపటి క్రితమే ఏదో పని గుర్తొచ్చి తిరిగి భవనం లోపలికి వెళ్లిపోయారు. వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత ఆ అంబాసిడర్ కారు పక్కనే ఉన్న తోటలోకి దూసుకెళ్లి ఆగిపోయింది. అక్కడ పనిచేస్తున్న ఒక తోటమాలి భయంతో పక్కకు దాక్కున్నాడు. కాని కారులో ఉన్న ఉగ్రవాదులు అతన్ని గమనించారు. కారు తలుపులు తెరిచి బయటకు వచ్చిన వెంటనే వారు ముందుగా కమలేష్ కుమారిపై కాల్పులు జరిపారు. అనంతరం భద్రతా సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. వారి చేతుల్లో AK-47 తుపాకులు, గ్రెనేడ్ లాంచర్లు, పిస్టల్స్ వంటి ప్రమాదకర ఆయుధాలున్నాయి. జీపీ యాదవ్ కూడా వారి దగ్గర ఉన్న ఆయుధాల గురించి తెలియకుండానే వారిని అడ్డుకునేందుకు ముందుకు వెళ్లాడు. కాని ఆయన కూడా తన ప్రాణాలను కాపాడుకోలేక వీరమరణం పొందాడు. అయితే మరణించే ముందు ఆయన పార్లమెంట్లో ఎమర్జెన్సీ సైరన్ను ఆన్ చేశాడు. ఆ సైరన్ మోగడంతో మొత్తం పార్లమెంటు భవనం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ప్రతి ఉగ్రవాది భుజాన ఒక పెద్ద బ్యాగుంది. అందులో మరిన్ని ఆయుధాలు, గ్రెనేడ్లు దాచిపెట్టబడ్డాయి. వారి ప్రధాన లక్ష్యం పార్లమెంటు లాబీలోకి ప్రవేశించడం. అక్కడున్న ప్రజాప్రతినిధులను బందీలుగా పట్టుకోవాలని వారు భావించారు. అందుకోసం గాల్లోకి కాల్పులు జరుపుతూ భయాందోళనలు సృష్టించారు.
తుపాకీ శబ్దాలతో మొత్తం పార్లమెంట్ ఒక్కసారిగా కుదేలైంది. బయట ఏమి జరుగుతోందో లోపలున్న సభ్యులకు అర్థం కాలేదు. మొదట ఇది ప్రతిపక్ష సభ్యుల హంగామా అనుకున్నారు. కాని బయట నిజంగా ఉగ్రదాడి జరుగుతోందని తెలిసిన క్షణంలో అందరూ షాక్కు గురయ్యారు. అదే సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్ ఫోన్ కాల్ అందుకున్నారు. పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిందని తెలిసి ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేవలం 2 నిమిషాల్లోనే పరిస్థితి యుద్ధరంగంలా మారిపోయిందని ఆయన నమ్మలేకపోయారు. వెంటనే ఆయన సభలో ఉన్న మిగతా సభ్యులకు సమాచారం అందించారు. ఆ వార్తతో మొత్తం సభలో భయాందోళనలు నెలకొన్నాయి. సభ్యులంతా తీవ్ర భయానికి గురయ్యారు. భద్రతా కారణాల వల్ల వెంటనే పార్లమెంటు సమావేశాలను నిలిపివేశారు. భవనం తలుపులు, కిటికీలు అన్నీ మూసివేశారు. కమలేష్ కుమారి మరియు జేపీ యాదవ్లను చంపిన తర్వాత ఉగ్రవాదులు 2 గ్రూపులుగా విడిపోయారు. వారు వేగంగా గేట్ నంబర్ 5 వైపు కదిలారు. సాధారణంగా ఆ గేట్ ప్రధాన నాయకుల రాకపోకల కోసం ఉపయోగించబడేది. ఆ గేట్ తెరిచి ఉంటే ఉగ్రవాదులు నేరుగా పార్లమెంట్ హాలులోకి ప్రవేశించే అవకాశం ఉండేది. కాని జేపీ యాదవ్ ఆన్ చేసిన ఎమర్జెన్సీ సైరన్ కారణంగా భద్రతా సిబ్బంది వెంటనే ఆ గేట్ను మూసివేశారు. దాంతో ఉగ్రవాదులు మరొక ప్రవేశద్వారం వైపు పరుగులు తీశారు. అప్పటికే సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంతోష్ కుమార్ వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడు. తన తుపాకీతో ఒక్కొక్కరిగా కాల్పులు ప్రారంభించాడు. ముందుగా 2 ఉగ్రవాదులను లక్ష్యంగా తీసుకున్నాడు. తర్వాత 3వ ఉగ్రవాదిపై కాల్పులు జరిపాడు. 3వ ఉగ్రవాది AK-47తో ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించాడు. కాని సంతోష్ కుమార్ చేసిన ప్రయత్నం విజయవంతమైంది. చివరకు అతని బుల్లెట్ ఆ ఉగ్రవాదిని కూల్చివేసింది. ఆ సమయానికి 3 ఉగ్రవాదులు చనిపోయారు. ఇంకా 2 ఉగ్రవాదులు మాత్రం బతికే ఉన్నారు. వారు కాల్పులు జరుపుతూ వేర్వేరు గేట్ల వైపు పరిగెత్తారు. పార్లమెంట్ తలుపులు మూసివేసినట్లు గమనించిన వారిలో ఒకరు డోర్ కేబుల్ పట్టుకుని మొదటి అంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కాని భద్రతా సిబ్బంది అతనిపై కాల్పులు జరిపి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. గాయపడినప్పటికీ ఆ ఉగ్రవాది మళ్లీ లేచి పోలీసులపై గ్రెనేడ్లు విసిరాడు. తర్వాత గేట్ నంబర్ 5 వైపు పరిగెత్తేందుకు ప్రయత్నించాడు. కాని భద్రతా దళాలు అతన్ని అడ్డుకుని కాల్చివేశాయి. చివరిగా మిగిలిన ఉగ్రవాది అక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని గ్రహించాడు. అప్పటికి పార్లమెంట్ చుట్టూ ఉన్న అన్ని మార్గాలను భద్రతా బలగాలు మూసివేశాయి. అయినా అతను వీలైనంత నష్టం కలిగించాలని ప్రయత్నించాడు. మొత్తం ప్రాంతం పొగతో నిండిపోయింది. కాల్పులు, పేలుళ్లతో అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రాణభయంతో వణికిపోయారు. మీడియా ఛానల్స్ ఈ సంఘటనను నిరంతరం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. అనేక మంది గాయపడ్డారు. చివరి ఉగ్రవాది కూడా చనిపోయిన తర్వాత కూడా పోలీసులు, పార్లమెంట్ భద్రతా సిబ్బంది తమ స్థానాలను విడిచిపెట్టలేదు. ఇంకా ఎవరైనా లోపల దాక్కున్నారా అని అనుమానంతో వారు అప్రమత్తంగానే ఉన్నారు. చాలా కాలం తర్వాత భారత ప్రజాస్వామ్య గుండెకాయనైన పార్లమెంట్పై జరిగిన ఈ ఉగ్రదాడి దేశాన్ని మొత్తం కుదిపేసింది. ఆ తర్వాత పోలీసులు నెమ్మదిగా బయటకు వచ్చారు. కొద్దిసేపటికే ఒక్కోగా అనేక ముఖ్య అధికారుల వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. పార్లమెంటు భవనం ముందు భారీ సంఖ్యలో భద్రతా వాహనాలు నిలిచాయి. మొత్తం ప్రాంతాన్ని భద్రతా దళాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. జర్నలిస్టులు కూడా భవనం బయట నుంచే ప్రతి క్షణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. కొద్ది నిమిషాల్లోని దేశమంతా పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి వార్తలతో మార్మోగిపోయింది. దాదాపు 3 గంటల తర్వాత పార్లమెంటులో ఉన్న సభ్యులను భద్రంగా బయటకు తీసుకువచ్చారు. ఆ భవనాన్ని పూర్తిగా మూసివేసి భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో మొత్తం పార్లమెంటు ప్రాంతం అత్యవసర పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. భద్రతా సిబ్బంది అత్యంత ధైర్యంగా పోరాడారు. వారు ఉగ్రవాదులను ఎదుర్కొని 5గురిని హతమార్చారు. ఈ పోరాటంలో ఢిల్లీ పోలీసుకు చెందిన 6గురు అధికారులు వీరమరణం పొందారు. అలాగే పార్లమెంటు భద్రతా విభాగానికి చెందిన 2 సిబ్బంది కూడా ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ కాల్పుల్లో ఒక తోటమాలి కూడా మరణించాడు. అదనంగా 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి వెనక ఎవరు ఉన్నారు అనే విషయం మొదట స్పష్టంగా తెలియలేదు. కాని చనిపోయిన ఉగ్రవాదుల వద్ద దొరికిన వస్తువులు, పత్రాలు చూసిన తర్వాత దాని వెనక పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదుల వద్ద డ్రై ఫ్రూట్స్, ఆహార పదార్థాలు కూడా దొరికాయి. అంటే వారు కొద్ది రోజుల పాటు పార్లమెంటు సభ్యులను బందీలుగా ఉంచి వారిని ఒత్తిడికి గురిచేసి
భారత ప్రభుత్వంపై తమ డిమాండ్లు అమలు చేయించాలని ప్లాన్ చేసినట్లు అధికారులు అర్థం చేసుకున్నారు. వారు తీసుకొచ్చిన అంబాసిడర్ కారులో సుమారు 30 కిలోల పేలుడు పదార్థాలు కూడా అమర్చబడ్డాయి. ఆ కారును నేరుగా పార్లమెంట్ భవనం లోపలికి తీసుకెళ్లి అక్కడ భారీ పేలుడు సృష్టించి ఎక్కువ నష్టం కలిగించాలని వారి ప్రణాళిక. ఈ ఉగ్రదాడి 2001 డిసెంబర్ 13న జరిగినప్పటికీ దీని కథ చాలా కాలం ముందే ప్రారంభమైంది. అసలు విషయమేమిటంటే 1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 814 హైజాకింగ్ ఘటన జరిగింది. ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన IC-814 విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి ఢిల్లీకి రావాల్సిన ఆ విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్కు తీసుకెళ్లారు. అక్కడ ఉగ్రవాదులు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారు. చివరకు బందీలను విడుదల చేయడానికి భారత ప్రభుత్వం 3 ఉగ్రవాదులను విడుదల చేయాల్సి వచ్చింది. విడుదలైన వారిలో మసూద్ అజర్ కూడా ఉన్నాడు. భారత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు 2000 సంవత్సరంలో జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత నుంచి భారతదేశంపై దాడులు చేయడానికి అతడు ప్రణాళికలు రచించడం ప్రారంభించాడు. భారత ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటును లక్ష్యంగా ఎంచుకున్నాడు. అయితే ఈ దాడిని అమలు చేయడానికి అతనికి కొంతమంది అవసరమయ్యారు. తన దురుద్దేశాలను నెరవేర్చడానికి కశ్మీర్కు చెందిన కొంతమంది యువకులను ఎంపిక చేశాడు. ఈ ఉగ్రవాద బృందాన్ని సిద్ధం చేయడానికి అహ్మద్ కాజీ అనే వ్యక్తి సహాయం తీసుకున్నాడు. అహ్మద్ కాజీ కూడా IC-814 విమాన హైజాక్ ఘటనలో పాల్గొన్నవారిలో ఒకడిగా గుర్తించబడ్డాడు. అతని సహాయంతో మసూద్ అజర్ 5 యువకులతో ప్రత్యేక బృందాన్ని తయారు చేశాడు. ఆ బృందంలోని ప్రతి ఒక్కరూ మసూద్ అజర్ కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. దాడి కోసం బృందాన్ని సిద్ధం చేసిన తర్వాత మసూద్ అజర్ స్వయంగా పార్లమెంటుపై దాడి ప్రణాళికను రూపొందించాడు. భారత జైలులో గడిపిన సమయంలో అతనికి భారత భద్రతా వ్యవస్థపై మంచి అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా జమ్మూ జైలులో ఉన్న సమయంలో అతడు భారతదేశానికి సంబంధించిన అనేక కీలక సమాచారాన్ని సేకరించినట్లు తర్వాత విచారణలో బయటపడింది. మసూద్ అజర్కి ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల్లో భద్రత అంత కఠినంగా లేదని ముందుగానే తెలుసు. ముఖ్యంగా పార్లమెంటుకు వెళ్లే రహదారులపై వాహనాల తనిఖీలు బలహీనంగా ఉన్నాయని అతడు గమనించాడు. చాలా చోట్ల సరైన బ్యారికేడ్లు కూడా లేవు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని అతనికి తెలుసు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అతడు తన ప్రణాళికను సహచరులకు వివరించాడు. వారి ప్లాన్ ప్రకారం ఉగ్రవాదులు కారులో పార్లమెంటు ప్రధాన ద్వారం వరకు చేరాలి. అక్కడ కారులో నుంచి దిగి కారులో హ్యాండ్ బాంబ్ వెయ్యాలి. ఆ కారు గేట్ నంబర్ 12 వరకు వెళ్లి పేలిపోవాలి. ఆ పేలుడు శబ్దంతో భద్రతా సిబ్బంది అందరూ అక్కడికి పరుగెత్తాలి. అదే సమయంలో ఉగ్రవాదులు గేట్ నంబర్ 1 ద్వారా లోపలికి ప్రవేశించి పార్లమెంట్లో ఉన్నవారిని బందీలుగా పట్టుకోవాలని యోచించారు. తర్వాత మసూద్ అజర్కు సమాచారం అందించాలని నిర్ణయించారు. ఈ ప్రణాళికను అమలు చేయడానికి మసూద్ అజర్ ఘాజీబాబా అనే వ్యక్తిని సంప్రదించాడు. అతడు కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉండేవాడు. ఈ 5 ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, వారిని ఢిల్లీకి సురక్షితంగా తీసుకురావడం అతని బాధ్యత. అయితే ఘాజీబాబా స్వయంగా ఢిల్లీకి రాలేకపోవడంతో ఈ పనికి అఫ్జల్ గురు సహాయం తీసుకున్నాడు. అఫ్జల్ గురు ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్తో సంబంధం కలిగి ఉండేవాడు. తర్వాత అతడు ఆ మార్గాన్ని వదిలి మెడికల్ రిప్రజెంటేటివ్ మరియు ఏజెంట్గా పనిచేయడం ప్రారంభించాడు. మొదట ఘాజీబాబా చెప్పిన పనికి అఫ్జల్ గురు ఒప్పుకోలేదు. కానీ డబ్బు ఆశతో చివరికి అంగీకరించాడు. అనంతరం అతడు 5 ఉగ్రవాదులను 2 గ్రూపులుగా విడగొట్టి ఢిల్లీలో వేరువేరు ప్రాంతాల్లో దాచాడు. తర్వాత వారికి నకలీ గుర్తింపు కార్డులు తయారు చేయించాడు. దాడి కోసం ఒక వాహనం అవసరమవడంతో వారు కరోల్బాగ్ ప్రాంతంలో ఒక తెల్ల అంబాసిడర్ కారును కొనుగోలు చేశారు. అలాగే భద్రతా తనిఖీలు దాటేందుకు ఎరుపు బీకాన్ లైట్ కూడా తెచ్చుకున్నారు. దాడికి వారం రోజుల ముందు వారు ఢిల్లీలోని మార్కెట్కు వెళ్లి డ్రై ఫ్రూట్స్ మరియు ఆహార పదార్థాలు కొనుగోలు చేశారు. బందీలను ఎక్కువసేపు ఉంచాల్సి వస్తే వాటిని ఉపయోగించాలనే ఉద్దేశ్యం. అలాగే దాడికి అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా సిద్ధం చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక వారు పాత ఢిల్లీలోని ఒక రెస్టారెంట్లో కలిసి చివరి భోజనం చేశారు. ఇది తమ జీవితంలో చివరి భోజనం కావచ్చని వారికి తెలుసు. అందుకే అందరూ కడుపు నిండా భోజనం చేశారు. అనంతరం 2001 డిసెంబర్ 13న పూర్తి ప్రణాళికతో పార్లమెంటుపై దాడికి బయలుదేరారు. కానీ పార్లమెంటును ధ్వంసం చేయడానికి వారి లక్ష్యం చివరికి విఫలమైంది. దాడి తర్వాత ఒకవైపు పోలీసులు అనుమానితులను అరెస్టు చేయడం ప్రారంభించారు.
మరోవైపు భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. భారత ప్రజాస్వామ్య హృదయంపై దాడి జరిగితే దేశం మౌనంగా ఉండదని స్పష్టం చేసింది. కొద్దిసేపటికే ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశ ప్రజల ముందుకు వచ్చారు. ఈ దాడిని భారతదేశంపై జరిగిన యుద్ధ ప్రకటనగా పేర్కొన్నారు. శత్రువులు దాడి చేస్తే భారత్ తగిన ప్రతీకారం తీసుకుంటుంది అని హెచ్చరించారు. పార్లమెంటు బయట చనిపోయిన ఉగ్రవాదుల వద్ద లభించిన ఆధారాలు వారు పాకిస్తాన్కు చెందినవారని స్పష్టం చేశాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ తన పూర్తి శక్తిని వినియోగిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత హోంమంత్రి ఎల్కే అద్వానీ కూడా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ దాడి వెనక జైషీ మొహమ్మద్ మరియు లష్కరీ తైబా వంటి ఉగ్రవాద సంస్థల పాత్ర ఉందని తెలిపారు. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. ఈ దాడిని భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోదని స్పష్టం చేసింది. అనంతరం భారత సైన్యం పాకిస్తాన్ సరిహద్దుల వైపు భారీగా కదలడం ప్రారంభించింది. 2001 డిసెంబర్ 13 తర్వాత భారత్ ఆపరేషన్ పరాక్రమ్ అనే భారీ సైనిక చర్యను ప్రారంభించింది. లక్షలాది మంది సైనికులు, యుద్ధ ట్యాంకులు, భారీ ఆయుధాలు సరిహద్దుల వద్ద మోహరించబడ్డాయి. దాదాపు 5 లక్షలకు పైగా సైనికులు పాకిస్తాన్ సరిహద్దుల వద్ద సిద్ధంగా నిలబడ్డారు. ప్రపంచమంతా భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందేమోనని ఆందోళన చెందింది. అన్ని దేశాలు భారత చర్యలను గమనిస్తున్నాయి. భారత్ కూడా యుద్ధంపై తీవ్రంగా ఆలోచించింది. దాదాపు 10 నెలల పాటు ఈ ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. అయితే అదే సమయంలో పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఒక ప్రకటన చేశారు. తమ దేశం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించబోమని తెలిపారు. కొన్ని ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ ప్రకటనతో భారత్ యుద్ధాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. తరువాత ప్రధాని వాజ్పేయి కూడా భారత్ పాకిస్తాన్పై యుద్ధం ప్రారంభించదని ప్రకటించారు. దీంతో భారత సైన్యం తన కదలికలను నిలిపివేసింది. చివరకు 2002 అక్టోబర్లో ఆపరేషన్ పరాక్రమ్ ముగిసింది. ఈ దాడి కేసులో ఢిల్లీ పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. పార్లమెంటు భవనం మొత్తం తనిఖీ చేశారు. ఉగ్రవాదులు ఉపయోగించిన కారును, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లలోని సిమ్ కార్డుల ఆధారంగా అనుమానితులను గుర్తించారు. ఈ కేసులో అఫ్జల్ గురు, అతని బావమరిది షౌకత్ హుసేన్ గురు, షౌకత్ భార్య మరియు ఎస్ఏఆర్ గిలానీలను అరెస్టు చేశారు. ఎస్ఆర్ఏ గిలానీ కాశ్మీర్కు చెందినవాడు. ఆ సమయంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అరబిక్ భాష ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. విచారణ తర్వాత సరైన ఆధారాలు లేకపోవడంతో కొందరిని విడుదల చేశారు. కానీ అఫ్జల్ గురు మరియు షౌకత్పై కేసులు కొనసాగాయి. తర్వాత సుప్రీంకోర్టు షౌకత్ శిక్షను తగ్గించింది. అయితే అఫ్జల్ గురును ప్రధాన నిందితుడిగా ప్రకటించింది. 2006లో సుప్రీంకోర్టు అతనికి మరణదండన ఖరారు చేసింది. ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. అమరవీరుల కుటుంబాలు న్యాయం కావాలని డిమాండ్ చేశాయి. చివరకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించారు. అనంతరం 2013 ఫిబ్రవరి 9న ఢిల్లీలోని తిహార్ జైలులో అతనికి ఉరిశిక్ష అమలు చేశారు. 2001 పార్లమెంట్ దాడి భారత చరిత్రలో అత్యంత భయానకమైన ఉగ్రదాడులలో ఒకటిగా నిలిచిపోయింది. దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రాణాలు అర్పించిన భద్రతా సిబ్బంది త్యాగం ఎప్పటికీ మరవలేనిది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు ఇంకా చూడాలనుకుంటే మా వరుణ్ ప్రైమ్ ఏఐ క్రియేషన్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఈ వీడియోతో నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు జాగ్రత్త. బై బాయ్.